కేసినేని చిన్ని ప్రజలు మనం ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే నాని గారి ద్వారా వచ్చిన భారీ మెజార్టీతో గెలిపోతున్నాం. 7 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలిపే నా ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ కౌరవ సభలోకి రాను అని వాడుతున్నారు. అసలు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? గొడవలు మాకు కుటుంబ వైరం పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం అందరం చేయడం వల్ల ఆయన నాని గారికి సీట్ ఇచ్చాను. మా కుటుంబ నాయకుల వారి పిలుపు మేరకు శత జయంతి వేదికలు ఘనంగా చేద్దామని నేను సేవా కార్యక్రమాల్లోనే వచ్చాను, రాజకీయాల్లో కాదు. అన్న క్యాంటీన్స్ తీసేసినా కూడా 6 లక్షల మందికి స్వయం ఉపాధి పథకాల కింద తోపుడు బడులు కానీ ఇస్త్రీ పెట్లు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్ర రాజకీయాల రాజధాని విజయవాడ. ఇటువంటి ప్రాంతంలో నేను అభ్యర్థిని అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒకరికొకరు ఇప్పుడు వైసీపీ నుంచి నాని గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి చిన్ని గారు పోటీ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ అయితే అదైతే అందరికీ కనిపిస్తుంది. అతన్ని చూస్తే అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని వ్యక్తిత్వం కానీ భయపడిపోతున్నాం. ఓడిపోతున్నాం అనే ఒక భయం అతనిలోకి వచ్చి వ్యాఖ్యానాలు, రకరకాల కేసులు, ఆడవారి మీద వాళ్ళు జగన్ రెడ్డి వారసులు. అరాచకం ద్వారా అధికారం రావాలని చూస్తాం. తాగునీటి సాగునీటి సమస్య, చింతలపూడి ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 20% కూడా పూర్తి చేయలేకపోయింది. నందిగామకి కానీ మైలవరానికి కానీ అక్కడికి తిరువూరుకు కానీ సాగునీటి తాగునీరు సమస్య ఉండదు. ఇవన్నిటినీ ఇక్కడ విజయవాడలో అభివృద్ధి చేయడానికి అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ డీలా పడిపోయేవి అనేది ప్రజల నుంచి వచ్చిన మాటే. ఇప్పుడు మీరు కనుక అధికారంలోకి వస్తే ఇవన్నిటినీ కూడా ఎలా సరిచేస్తారు? మీరు గుర్తుండి ఉంటుంది 2014 ఉంటుంది. ట్రబుల్ షూటర్ కేసినేని చిన్ని అంటున్నారంటే ప్రత్యర్థి పార్టీలకైనా ట్రబుల్ షూటర్ అంటే ఖాళీ చేసేస్తున్నానని ఇట్లా మొదలు పెడితే నిజంగా 60% వైసీపీ వాళ్ళు ఖాళీ అయిపోయింది. చూస్తే సీనియర్ మోస్ట్ నాయకులందరూ మన పార్టీలోకి విపరీతంగా జాయిన్ అయ్యారు. నా సపోర్టు బలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఇంకా వేరే సపోర్ట్ ఏమీ నాకు అవసరం. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గారు లేకపోతే అది నాయకత్వం వాళ్ళకి అది అడ్వాంటేజ్. జాబ్ రావాలంటే బాబు రావాలనే, ఎందుకంటే చూశారు కదా పరిపాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఒక్క డిఎస్సి అనౌన్స్ చేయలేదు, అన్ని కల్లిబొలి కబుర్లు చెప్పాడు, నవరత్నాలు అన్నాడు, అన్ని దాచుకుంటాం తప్ప వేరే చేయలేదు. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి ఉంటుంది. కోరిక ఒక దళితుని బలి చేస్తారు. ఇప్పుడు గొలగరాయి దొంగ కేసు పెట్టి అక్కడ మన ఇన్ఛార్జిని కూడా కేసులు ఇరికిద్దామని అప్పుడు కమిషనర్ చాలా గట్టిగా కృషి చేశారు. మేము ఒకటే చెబుతున్నాం, మీ కార్యకర్తలు ఎవడన్నా పూలు ఇసిరారో రాళ్ళు ఇసిరారో మాకేం తెలుస్తుంది. మళ్ళీ సానుభూతి పొందాం అనుకుని ప్రజల్లో అనుకున్నారు. ప్రజలందరికీ అర్థమైపోయింది. కోడికత్తి కేసు, బాబాయ్ మర్డర్, మూడోది ఇవాళ గొలకరాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తీరులో సైకో మెంటాలిటీ, ఈ ముఖ్యమంత్రి పాటించిన సైకో మెంటాలిటీ ప్రజలకు అర్థమైంది.